सत श्री अकाल आदाब वेलकम टू कालगेट एक्सप्रेस D2 దుమ్ము దులుపు దాంచికొట్టు లాస్ట్ ఎపిసోడ్ లో మిస్ మ్యాచ్ రౌండ్ అనగానే మా మూవీ మాస్టర్స్ మా మెగా మూవీ మాస్టర్స్ అదరగొట్టేశారండి. మరి మిగతా మాస్టర్స్ ఈ రోజు మిస్ మ్యాచ్ రౌండ్ లో ఏం చేస్తారో చూద్దామా. వారు వేసుకున్నటువంటి డ్రెస్ కి, కాస్ట్యూమ్స్ కి, సాంగ్ కి ఏమాత్రం సంబంధం లేకుండా మనకి 100% ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారండి. సో ఇవాళ కూడా ఎంటర్టైన్మెంట్ ఏమాత్రం తగ్గదు. అండ్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నటువంటి ఆ సర్ప్రైజ్ D2లో దుమ్ము దులిపి దంచి కొడితే మాస్టర్కి కంటెస్టెంట్కి ఏమి ఇవ్వబోతున్నామో ఈ రోజే చెప్పబోతున్నాను. సో ఆర్ యూ రెడీ? దెన్ షల్ వి స్టార్ట్ ద షో. ఈ పర్ఫార్మెన్స్ మీద మాత్రం 100% అండి ఎవరికైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ని కంపోజ్ చేసింది మా శేఖర్ మాస్టర్, విజయవాడ కుర్రాడు. సో ఎలా కుమ్మేస్తానో చూద్దాం. చప్పట్లతో స్వాగతం పలుకుతాం స్వరూప్కి. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్ను ప్రేమించావని, నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. ಸಂಜಾನೆ ತೋನೆ ತಾನೇ ನೇನಾನೋ ಅವತುಂಬಕ ತಾನೆ ಅಂಬಿಲಂಬಾನೋ ಓ ಸುಕುಮಾರಿ ಓ ಶೃಂಗಾರಿ ನಹಲಂಗಾರಿಣಿ ಓ ಸುಕುಮಾರಿ ఓ సుకుమారి ఓ శృంగారి ఏ కుమారి ఏ కుమారి కుమారి నా ప్రేమే వెక్కి ముక్కి పక్క సిక్కెది కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే కుమారి, నా ప్రేమే వెక్కి ముక్కి పక్క సిక్కెది కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే నే ఓడిపోయాననుకుంటానే, నా ప్రేమను కాస్త వాయిదా వేస్తీనే రఘుమారి సుకుమారి, నా మనసొక విరిమడి విరులలో కుమారా నీ ప్రేమ విక్కి ముక్కి పక్క సిక్కిన కుమారా, నీ గుండె గుప్పి రొప్పి కురుగుచున్నద కుమారా, నీ మాటల కడలి మండి ఎండేనా నే ఓడిపోయాననుకుంటానే, నా ప్రేమను కాస్త వాయిదా వేస్తీనే రఘుమారి సుకుమారి, నా మనసొక విరిమడి విరులలో అలజడి. తరుణ్ సార్ ఏం చెప్పమంటావు బాను? ఏంటి సార్ బాగాలేదు సార్? కొంచెం కూడా నచ్చలేదా సార్? బిగినింగ్ వచ్చి హోల్డ్ సాంగ్, ఎస్ ఓల్డ్ సాంగ్లో పోయి హిప్ హాప్ చేశారు.
ఛ, మిస్ మ్యాచ్, వాట్ ఇస్ దిస్ రౌండ్? ఛ, 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 ఛ. ఆ క్లాసికల్ సాంగ్లపై ఎంత లెజెండరీ చార్లీ చాప్లిన్ ఇచ్చారు. ఛ, మిస్ మ్యాచ్, వాట్ ఇస్ దిస్ రౌండ్? శేఖర్ గారు ఇట్లా వస్తారా? సార్ ఆ కర్ర ఇక్కడ, కర్ర తీసేయండి సార్. ఎందుకు సార్ అందరికి కొడుతున్నారు సార్? నేను చెప్పండి సార్. ఇంకా ఇంకా సార్, ఇంకా 2-3 పీసులు చేయండి. అది లెక్క. I have to specially mention about Charlie Chaplin. అంటే ఎఫర్ట్ వాస్ వెరీ గుడ్. ఎప్పుడు చార్లీ చాప్లిన్ ఐటమ్ వచ్చిందో పరమ చండాలంగా ఉండేది. ఛ, ఏక ప్రకాష్ మా జనరల్ గా ఎవరికి అర్థం గారు? అయ్యో మాస్టర్ సారీ. Fantastic. థ్యాంక్ యూ Fantastic. థ్యాంక్ యూ. అను చార్లీ చాప్లిన్ అంతే, ఫినిష్. థ్యాంక్ యూ మిస్. ఇక్కడ వాతావరణం అంతా మారిపోయిందండి, పార్టీ మాహోల్ వచ్చేసింది. ఈ మాహోల్ని క్రియేట్ చేశారు మా వినోద్ సార్. వినోద్ సార్, పార్టీ అంటే బ్యూటీస్ లేకుండా ఏం పార్టీ సార్? అమ్మాయిలు కావాలా? అమ్మాయిలు కావాలి, ఓకే. అందమైన అమ్మాయిలు. ఒక మందిరం వేస్తాను చూడు. మంత్రం వేస్తే అమ్మాయిలు వస్తారా? షూర్ వచ్చేసారు. ఏవేం చూద్దాం. గూబాయ్ నమః.
సార్ తరుణ్ సార్, ఏకపత్ని వ్రత ఉండే మనిషి ఇలాంటి పర్ఫార్మెన్స్ చూస్తే ఆ వ్రతాన్ని కట్ చేసేస్తాడు. బ్యూటీ ఏంటంటే వల్గర్ లేదు. ఈ అమ్మాయిలంతా నేను తీసుకొని పోతే అందరూ వెనకాల ఫాలో అవుతారు. అటువంటి గెటప్, అటువంటి కంపోజిషన్. అబ్బాయి కోరియోగ్రాఫర్ ఇంత బాగా సెన్షియస్గా ఇంత మంచి కోరియోగ్రాఫ్ చేసింది ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్. కోఆర్డినేషన్, వాయిస్ కోఆర్డినేషన్, ఆ కాస్ట్యూమ్, నిత్యానంద్ స్ట్రక్చర్, వీళ్ళు బెటర్ దెన్ గర్ల్స్ చేశారు. సో బాయ్స్ కూడా ప్రూవ్ చేయవచ్చు వీఆర్ బెటర్ దెన్ గర్ల్స్ అనేది. ఆఫ్ కోర్స్, ప్లీజ్. నేను ఒక ఈ చైర్లో కూర్చొని నాది ఒక వ్రతం కూడా ఉంది. ప్లీజ్ వెళ్ళిపో, వద్దు వద్దు. I think I should congratulate the costumer and the makeup man also. Of course, sir. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ మగవాళ్ళు ఆడవాళ్ళుగా చేయడం అనేది యాక్చువల్గా ఈ రౌండ్లో మాత్రం చాలామంది కంటెస్టెంట్స్ ఈరోజు కొట్టేశారు. అంటే బాయ్స్ కెన్ డూ అనేది ప్రూఫ్ చేసేసారు. తను నిత్యానంద్ కంటెస్టెంట్ అని నాకు తెలుసు కనుక ఈ అమ్మాయిలైనా అబ్బాయిలైనా నాకు చాలాసేపు డౌట్ వచ్చింది. ఆ పోస్టర్స్ కానీ ఆ ఫింగర్స్ కానీ ఎక్కడా అసలు ఏమీ చేయనివ్వలే, అంత బ్యూటిఫుల్గా చేశారు. ఫెంటాస్టిక్. నీకు సగం మార్కులు, మిగతా సగం మా మాస్టర్ గారికి వెళ్ళాలి. యాక్చువల్గా అందరికీ హెయిర్స్ ఎక్కువ ఉండేది. దే షేవ్డ్ హెయిర్, టోటల్ బాడీ. ఫెంటాస్టిక్. డెడికేషన్కి ఫెంటాస్టిక్. కాస్ట్యూమ్ సూపర్, మేకప్ ఫెంటాస్టిక్. యాక్చువల్గా వాళ్ళని కూడా పిలవాలి స్టేజ్. 100% మ్యామ్. అంటే ఇదే ఇంతవరకు జరిగిన దాంట్లో అన్ని ప్లస్ అవ్వాలి, మ్యాజిక్ క్రియేట్ అవ్వాలి అంటున్నాను కదా, ఇదే మ్యాజిక్. ఐ వాంట్ మై కాస్ట్యూమ్ డిజైనర్, మా మేకప్ కాస్ట్యూమ్ ప్లీజ్ అండ్ స్టేజ్కి మేకప్. రండి. సో మేకప్ మ్యాన్ ఆనంద్ వచ్చారు, ఒకసారి గట్టి చెప్పలు. సో మా కాస్ట్యూమర్ అంజుబాబు ఇస్ లిటిల్ బిజీ అండి. సో తన అసిస్టెంట్ మూర్తి అవైలబుల్ గా ఉన్నారు. సో మూర్తి గారు, కంగ్రాచులేషన్స్ అండి, మీ వల్ల ఈ షో ఇంత అందంగా మారింది. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మన కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 లో ఒక బ్యూటిఫుల్ బ్రేక్ తీసుకుందాం అండి. ఎంత బ్యూటిఫుల్ అంటే ఒకసారి చూడండి. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కట్టు బ్రేక్. My name is Bella, before Bella, ఒకటే సైన్యంలా వచ్చానిలా. My name is Bella, బిజలి Bella, మెరుపే మనిషి అయితే ఉంటాదిలా. చాలా సెక్సీగా ఉన్నారు. మ్యాచ్ మ్యాజిక్ అంటే ఏంటో చూపించడానికి అస్సలు ఎనర్జీ లేని మా యాసిన్ సార్ వస్తున్నారండి. సో ఆయన కంటెస్టెంట్ అన్వేష్ రాబోతున్నాడు. మెరిసేటి పువ్వా సిరిమువా వెనవేసుకోవ నా తోడు రావా, నా ఆశ భాష వీణవా. మెరిసేటి పువ్వా సిరిమువా వెనవేసుకోవ నా తోడు రావా, నా ఆశ భాష వీణవా. రేయిలో నీ గుండెపై నన్ను పవళించనీవా, హాయిగా నీ చూపుతో నన్ను చలికాయనీవా.
సఖియా 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 నా ముద్దుల్లో సద్దుల్లో హద్దుల్లో ఉండవా తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ తా ధీం తోం నం ఛం ఛం తా ధీం తోం నం ఛం ఛం తక్కిట దిక్కిట తోకిట నంకిట తగ తరగడ తగ తత్త తలాంగు తోం తత్త తలాంగు తోం తగ తలాంగు తోం లక 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 తళకు తక జం తది తనక జం తళకు తక జం తది తనక జం తళకు తక జం తది తనక జం సార్ మీకు నచ్చడం లేదు సార్? యాక్చువల్లీ ఈ సాంగ్ కోరియోగ్రాఫ్ చేసింది నేను అవునా సార్? పడేపా పిక్చర్లో. అది ఒక 7-8 days పిక్చరైజ్ చేసి ఎడిట్ చేసి చూశాను. ఓకే ఓకే బాగుంది అని. బట్ దానికంటే ఈ సాంగ్ నేను ఎంజాయ్ చేశాను. పక్కా ఎంటర్టైన్మెంట్. ఆ లుంగిలో షర్టు అది సో ఈ కాస్ట్యూమ్ డిజైన్ నేను నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తాను. ఆల్ ది మార్క్స్ గోస్ టు యాసిన్ మాస్టర్. అన్వేష్ అండ్ బాయ్స్ బాగా ఎంజాయ్ చేసి ఆడారు. అంటే వాళ్ళకంటే ఎక్కువ ఎంజాయ్ చేసి ఆడింది ఎవరంటే అమ్మాయి. సార్ యాసిన్ మాస్టర్ ఎవరైనా అమ్మాయిని తెచ్చారంటే మాత్రం చాలా తగడ పెల్వాన్ రైతీ సార్. యాక్చువల్లీ அவங்க பெங்களூர் மாஸ்டர். ನೀವು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ರು. టోటల్ ఫస్ట్ కొరియోగ్రఫీ ఇస్ ఫెంటాస్టిక్. మేడం యాసిన్ మా సార్ థాట్కి ఒక విజిల్ ఇస్తా. నేర్చేసుకున్నారు సార్? థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు. నాకు అందులో ఏ డౌట్ లేదు. ఇట్ ఈస్ ఫెంటాస్టిక్. ఆల్ ది బెస్ట్. వెల్ డన్. థ్యాంక్ యూ అన్వేష్. మిస్ మ్యాచ్ రౌండ్ లో మరొక మాస్టర్ మ్యాజిక్ చూడబోయే ముందు మన కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దాంచి కొట్టులో టేక్ ఎ బ్రేక్. My name is Bella, before Bella, ఒకటే సైన్యంలా వచ్చానిలా. My name is Bella, బిజలి Bella, మెరుపే మనిషి అయితే ఉంటాదిలా. చాలా సెక్సీగా ఉన్నారు. ఏమో మేడం మీ టేస్ట్ నాకు అర్థం కావట్లేదు మేడం. ఆ టేస్ట్ வந்து మనుషులకు తెలుస్తుంది, నీకు తెలియలేదు. దేవతలకు తెలియదు. వెల్కమ్ బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. లాస్ట్ డీలో మాస్టర్కి నోబుల్ మాస్టర్కి 14 లక్షల కార్. కంటెస్టెంట్ హరినాథ్ రెడ్డికి 14 లక్షల కార్. రాధాకృష్ణ టయోటా వారు సమర్పించారు. అండ్ సువర్ణ భూమి డెవలపర్స్ వారు 5 lakhs ఇచ్చారు. క్యాష్ ప్రైజ్తో వెళ్ళారు, కార్లో వెళ్ళారు, దర్జాగా హుందాగా జాలీగా ఉన్నారు. బట్ D2 ఇంకా ప్రెస్టీజియస్గా మారింది. మీ గుండెల్ని గెలుచుకున్నటువంటి D2 ప్రెస్టీజియస్ షోగా మారి
ఎక్స్పెక్టేషన్స్ ఈ రేంజ్లో పెట్టిన తర్వాత ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు, ఎలాంటి సర్ప్రైజ్ ఉంటుంది చెప్పబోతున్నాను. చెప్పడానికంటే ముందు మా మాస్టర్ల యొక్క గెస్ట్ తీసుకుందామండి. వినోద్ సార్. యుగించలేను. సామ్రాట్ సార్. ఇల్లు ఇవ్వచ్చు అనుకుంటున్నా. ఏం ఇస్తారు తెలియదు నాకు. నా కంటెంట్స్ 5 మార్క్, నాకు ఒక 5 మార్క్ ఇస్తే అది చాలు అనుకుంటాను. అయితే ఇప్పుడు 10 ఇవ్వద్దు మేడం, 5 ఇచ్చేయండి మేడం. మేడం తరుణ్ సార్ 10 ఇవ్వద్దు సార్, 5 ఇచ్చేయండి. 10 వచ్చే చాలు. మీరు నేను లైఫ్ లాగ్ లో మర్చిపోలేదు. సరే సార్, మిస్ మ్యాచ్ వద్దులేండి, సీరియస్ గా గెస్ట్ చేయండి సార్, ఎందుకంటే మీ గెస్ట్ ఎప్పుడు కరెక్ట్ అవుతుంది సార్. ఓ BMW లేకపోతే సైకిల్, ఏది పర్వాలేదు. మీరు ఏమి అయితే BMW లేదంటే సైకిల్. నెక్స్ట్ గణేష్ స్వామీజీ చెప్తారు. ఓకే. దీనికి D1లో ఇచ్చిన దానికంటే D2లో డబల్ ఇస్తుండొచ్చు. ఆంధ్ర జనాలు గుండెల్లో ఉన్నంటే అదే పెద్ద గిఫ్ట్ కదా, దానికన్నా పెద్ద గిఫ్ట్ ఏముంది. అంతకు మించి ఉంటుంది, అంతకు రెట్టింపై ఉంటుంది కదా. అదేంటో తెలుసుకునే లోపు మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో పెట్టుకున్నా అంతకు డబుల్ రీచ్ అయ్యేటువంటి మాస్టర్ యొక్క కంటెస్టెంట్ని పిలుస్తున్నానండి. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. మాస్టర్, ఆర్ యు రెడీ? అయ్యో మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడడానికి ఎవరు లేరా? కాపాడండి, కాపాడండి, అయ్యో కాపాడండి, కాపాడండి. ఇక మీకు ఈ లోకం లేదురా, పై లోకమే. ఎవరు సార్ మీరు? జై భోలేనాథ్. అర్థం కాలేదే. మై నేమ్ ఇస్ బెల్లా, బిఫోర్ బెల్లా, ఒకటే సైన్యంలా వచ్చానిల్లా. మై నేమ్ ఇస్ బెల్లా, బిజలి బెల్లా, మెరుపే మనిషి అయితే ఉంటాదిల్లా. నేనుంటే స్టైలే ఇలా ఎదిగానే నీ అంతలా ఎవరైనా సలామనేలా. అడుగడుగు ఒకేలా నడవనుగా ఏ వేళ ఎవరు నన్ను హించేలా. Miss Bella, before Bella, ఒకటే సైన్యంలా వచ్చానిలా. My name is Bella, బిజలి బెల్లా, మెరుపే మనిషి అయితే ఉంటాదిల్లా. You're born to rule, Daddy Bella, only Bella. You're born to rule. You are too cool, before Bella, Thunderella. You are too cool. ఎనిమి ఎవడైనా ఎముడిని నేనేనంట, డేంజర్ కథం చూపిస్తా. భయమే నటెదురైనా దాన్ని పంటాడిస్తా, పాతాళంలో పట్టేస్తా. గదం పిడుగుకు చలి జ్వరం ఆయుధం, నా గది ఆరో ప్రాణం. మై నేమ్ ఇస్ బిల్లా, థండర్ బిల్లా, నాకే ఎదురొచ్చి నిలిచేదెల్లా. మై నేమ్ ఇస్ బిల్లా, టైగర్ బిల్లా, పంజాబుని పెడితే తప్పేదెల్లా. రేయ్, నువ్వు వాళ్ళని కాపాడేశావు, నీ ఫ్యామిలీ నా వెనకాల ఉందిరా. ఇప్పుడు ఏం చేస్తావు? ఎల్లిపో. ఇప్పుడు చూద్దాంరా, నీకు పవర్ ఎక్కువ, నాకు పవర్ ఎక్కువ. నా చేతుల గదం ఉంది, నీ దగ్గర కొంచెం వెనక చూడు. My name is Bella, deadly Bella, దూకే లావాని ఆపేదెల్లా. My name is Bella, only Bella, ఎప్పుడేం చేస్తానో చెప్పేదెల్లా. My name is Bella, only Bella, ఎప్పుడేం చేస్తానో చెప్పేదెల్లా.
నాగ చంద్రన్ గుర్తుపట్టారు సార్? అమ్మాయి రియల్ ఫేస్ ని కొంచెం విజువలైజ్ చేస్తున్నా. అమ్మాయి సార్ చాలా బాగా చేశాం. థ్యాంక్ యూ మాస్టర్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సాంగ్ స్టార్ట్ అయ్యే ముందే అడిగాను, ఏంటయ్యా బాబు ఇందులో ఏదైనా కొట్టేది ఇది కొట్టేది ఏదైనా ఉందంటే చె లేదు మాస్టర్ అన్నట్టు. తీరా చూస్తే లాస్ట్లో అతని అసిస్టెంట్ని బాగా కొట్టేశాడు. మొత్తానికి పరమ చండాలంగా బాగుంది. రేఖ ప్రకాష్ మ్యామ్. ఉమ్మాయి చాలా బాగా చేశాడు. కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి, చాలా సెక్సీగా ఉన్నారు. లిప్సింక్ ఎక్కడా వదలలేదు, చాలా బాగా పాడాడు. విజయవాడ పోరాడు మ్యామ్, మనూరు మరి. చాలా బాగా పాడాడు, థ్యాంక్ యూ. ఎక్కడ వదలలేదు. వెరీ నైస్. కోఆర్డినేషన్ ఆఫ్ బాయ్స్ ఆల్సో చాలా బాగా చేశారు. వండర్ఫుల్గా చేశారు. ఆల్ ది బెస్ట్. ఉమ్మాయి లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. ఉమ్మాయి ఇలా ఉన్నా కూడా నువ్వు ఎంత ముద్దు వస్తున్నావు తెలుసా? కమ్ ఆన్ గివ్ మీ దట్. మిస్ మ్యాచ్ రౌండ్ అంటే ఒకరికి చాలా 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 ఇష్టం. మీరు సరిగ్గా కీన్గా అబ్జర్వ్ చేస్తే ఆయన కంపోజ్ చేసిన ప్రతి సాంగ్లో ఏదో ఒక మిస్ మ్యాచ్ ఉండేనే ఉంటుంది. వారెవరు? రైట్, మా బాబా భాస్కర్ సార్. మరి తన ఫేవరెట్ రౌండ్ మిస్ మ్యాచ్ రౌండ్లో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూద్దాం. సార్ ఆర్ యూ రెడీ? దుమ్ము దులిపి లంచ్ పెట్టడానికి రెడీగా ఉన్నారండి. చప్పట్లతో స్వాగతం పలకండి వివేక్. రాజాదిరాజ రాజమార్తాండ రాజగంభీర భాస్కర రాజు తన సేనాధిపతి వివేక్కి అత్యంత కఠినమైన జటిలమైన పరీక్ష పెట్టారు. ప్రపంచంలోనే అతి భయంకరంగా ఉండే భామ కోసం అన్వేషణ. అందుకోసం వివేక్ ప్రాణాలను పణంగా పెట్టి తన ప్రయాణాన్ని ఈ యాగంతో ప్రారంభించాడహో. Shakalaka baby, shakalaka baby. Shakalaka baby, shakalaka baby.
అది నన్నే చేరవచ్చు చంచల ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెలా అబ్బ సొగసు తెలుప మాట కూడా పలకల అరే ఇప్పుడే తెచ్చి పెట్టు చంచల అది లేని నాడు నిప్పు సెగలు గుండెలా ఒకటే నా గుండెలో నా నిండే అది కొంచెం తాన్ని నన్ను పీల్చి చేసే దొరికిన ఒకే ఒక్క జంగ్లీ ఫిగరు అది జంపు. ఇప్పుడు మహారాజ్ అడిగితే ఏం చెప్పాలి? మై డియర్ సేనాధిపతి, పిల్లిని సంకలో పెట్టుకుంటే ఊరంతా వెతుకుతారా ఎందుకయ్యా? నీ కళ్ళ ముందే ఉంది కదా. కళ్ళ ముందా? ఎక్కడ మహారాజా? అదే ద ఓన్లీ వన్, ద గ్రేట్ అండ్ గ్రేట్, ద వరల్డ్ ఫస్ట్ బ్యూటీ ఇన్ ద ఆంధ్రప్రదేశ్, బాను. Queen B. B for Banu, B for beauty. The world first beauty in the Andhra Pradesh. Only one, the Banu. Thank you so much. Thanks a lot, Bhaskar sir. ఎందుకంటే వరస్ట్ బ్యూటీ అన్నాడు అంటే వరల్డ్స్ ది బెస్ట్ బ్యూటీ హమ్ హై ఆయన చెప్పకనే చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎప్పటికీ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. హ్యాపీయా? యూ కంటిన్యూ. ఓకే, హ్యాపీ. ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ సార్. సార్ ఫుల్ ఫుల్ మీల్స్ లాగా ఉంది. ఇన్ని డిఫరెంట్ కోరియోగ్రఫీ, డిఫరెంట్ మూడ్, డిఫరెంట్ యాటిట్యూడ్ అంతా అన్నీ ఒక ప్యాకేజ్లో వచ్చేసింది. చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. థ్యాంక్ యూ సార్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. మ్యామ్ మీకు కాదు మాస్టర్ గారు. ఫెంటాస్టిక్ కాన్సెప్ట్. ఋషులు మాత్రం భలే చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ అమ్మాయిల పాటల సెలెక్షన్. ఎందుకు మళ్ళీ ఆ పాయింట్కి వస్తున్నానంటే సాంగ్స్ సెలెక్షన్ ఫెంటాస్టిక్. దానివల్లే అది ఎక్కువ ఎన్హాన్స్ అయింది. మనలో అన్నీ మొత్తం భోజనం మనం అన్నీ చేసేసినా కూడా లాస్ట్కి పెరుగన్నం ఒకటి ఆవకాయ, లేకపోతే పెరుగన్నం మామిడి పండు. ఈరోజు బాబా భాస్కర్ పెరుగన్నం రసాలు, విజయవాడ రసాలు తినిపించాడు. ఏమో మేడం, మీ టేస్ట్ నాకు అర్థం కావట్లేదు మేడం. ఆ టేస్ట్ ఉంది మనసుకు తెలిసింది, నీకు తెలియలేదు. దేవతలకు తెలియదు, ఓన్లీ మానవుడికే తెలుస్తుంది. డివైన్ పీపుల్కి తెలియదా? ఎనీవేస్ నాకు రౌండ్ నాకు ఇచ్చి. మ్యామ్ ఎలా ఉంది మ్యామ్ నాకు రౌండ్? చాలా అందంగా ఉన్నాం. మిస్ మ్యాచ్ రౌండ్ అలా చెప్తారు. లేదు, ఇది ఒరిజినల్ కదా మ్యామ్? ఒరిజినల్. ఓకే. డి టైటిల్ గెలుచుకున్నటువంటి కంటెస్టెంట్కి అండ్ మాస్టర్కి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నాం? ఇంకొంచెం ఊరించి చెప్పారంటే ఉరుములు చూస్తారని నాకు తెలుసు. సో నా మీద ఉరుములు మెరుపులు పడ్డం నాకు ఇష్టం లేదు. రివీల్ చేసేస్తున్నానండి. ఇంకా ఎందుకండి ఇంతసేపు ఊరించడం? ఎవరు ఇస్తున్నారో వాళ్ళని పిలిస్తే పోలా? మిస్ మ్యాచ్ రౌండ్లో పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకెవరు మ్యాచ్ అవుతారు అంటూ మన ముందుకు దూసుకొస్తోంది ఎలిమినేషన్. ఇక్కడ ఉన్నటువంటి ఒక మాస్టర్ని, కంటెస్టెంట్ని మనం డి ఫైనల్ దాకా వెళ్ళే జర్నీలో మిస్ అయ్యేలా చేస్తుంది. మేము ఇవ్వాలనుకున్నాం.
డి టైటిల్ గెలుచుకున్నటువంటి కంటెస్టెంట్కి అండ్ మాస్టర్కి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నాం? ఇంకొంచెం ఊరించి చెప్పారంటే ఉరుమురుము చూస్తారని నాకు తెలుసు. సో నా మీద ఉరుములు మెరుపులు పడ్డం నాకు ఇష్టం లేదు. రివీల్ చేసేస్తున్నానండి. ఇంకా ఎందుకండి ఇంతసేపు ఊరించడం? ఎవరు ఇస్తున్నారో వాళ్ళని పిలిస్తే పోలా? సో వీరు సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి బొల్లినేని శ్రీధర్ గారు, అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేకా శ్రీనివాస్ గారు. లాస్ట్ టైం కంటే డబుల్ అవుతుంది అండ్ లైఫ్ లాంగ్ గుర్తుంచుకునే కానుకై ఉంటుంది వగేరా వగేరా. 14 ఇచ్చారు, 25 ఇవ్వచ్చు. ఇలాంటి గెస్టులు మాత్రమే వస్తున్నాయి. లాస్ట్ టైం కంటే డెఫినెట్గా డబల్ కంటే ఎక్కువే ఉండొచ్చు అని ఊహిస్తున్నారు అందరూ. సో అది ఏమి ఇవ్వబోతున్నాం అనేది మీ మాటల్లో విందాం. ఏమి ఇవ్వబోతున్నాం అనేది మటుకు మై అనదర్ డైరెక్టర్ మేకా శ్రీనివాస్ గారు చెప్తారు. బట్ నేను ఈ ప్రోగ్రామ్ ఒక చిన్న మాట చెప్పండి. ఈ షో కండక్ట్ చేస్తున్న మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో ఇప్పటి వరకు ఇండియాలోనే ఇలాంటి కాన్సెప్ట్ రాలేదండి. అఫ్ కోర్స్ మా షో తర్వాత చాలా పుట్టుకొచ్చాయి, చాలా ఖతర్నాకులు పుట్టుకొచ్చాయి. బట్ మీలాంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ ని కూడా టైం తీసుకుని 9:30 కల్లా ఎక్కడ ఉన్నా టీవీ ముందు కూర్చునేలా చేస్తున్నాయంటే క్రెడిట్ గోస్ టు మై మాస్టర్స్ అండ్ అఫ్ కోర్స్ అవర్ ఎంటైర్ టీమ్. సో ఏమి ఇవ్వబోతున్నాం అండి శ్రీనివాస్ గారు? లైఫ్ లాంగ్ గుర్తుంచుకునే కానుక ఏమై ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జెస్ తరుణ్ మాస్టర్ అండ్ రేఖా మేడంకి నా నమస్కారాలండి. ఈటీవీ చరిత్రలోనే ఎంటైర్ ఈటీవీ చరిత్రలోనే ఈ డీ ప్రోగ్రామ్ ఒక రాయిలాంటిది. దీని ద్వారా ఎంతోమంది కొరియోగ్రాఫర్స్కి ఒక కల్పవృక్షంలాగా ఇది నిలబడింది. ఎంతోమంది డాన్సర్కి ఇది ఒక దేవాలయంలా నిలబడింది. 4 years కంప్లీట్ అయిన ఒక బేబీ అండి. గురువారం ఎగ్జాక్ట్ 9:30 టీవీ ముందు ఒక రిమోట్ పెట్టుకుని కూర్చుంటుందండి. ఫస్ట్ ఉదయ్ భాన్ గారిని దులుపు దంచి కొట్టని ఇమిటేట్ చేస్తుంది ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవగానే. రేఖా మేడం గారిని తను మిర్రర్లో తను చూసుకుంటూ ఐఎమ్ సారీ ట్రై అగైన్. 4 years నుండి నా పాప ఎవరో కాదు, మా పాపే. అంటే సర్ప్రైజ్ అనిపించింది. అంటే మన ఇంట్లోనే ఇంతమంది ఉంటే ఇంక ఎంతో మంది చాలా మంది దీన్ని చాలా హై లెవెల్లో థింక్ చేస్తున్నారండి. అంటే వాళ్ళ రేంజ్ ఆ రేంజ్ ఇది. ఈ ప్రోగ్రామ్కి ఎప్పుడు ఆ రేంజ్ ఉండాలని డెఫినెట్గా అది మీ వల్ల అవుతుందని. డీకి ఫస్ట్ మేము విన్నర్కి హరినాథ్ రెడ్డికి 3 lakhs క్యాష్, తర్వాత మన నోబెల్ మాస్టర్ కొరియోగ్రాఫర్కి 2 lakhs క్యాష్ ఇచ్చాం. అది ఇచ్చిన తర్వాత D2కి ఇంకేమన్నా చేయాలి, ఇంకా ఎక్కువ ఏమన్నా చేయాలి అనుకున్నప్పుడు చాలా రోజులు ఆలోచించాం. మేము అలాగా ఆలోచిస్తున్నప్పుడు మన గోపి గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు మాకు ఒక సజెషన్ చేశారు. ప్రతి ఒక్కరికి ఎన్నెన్నో కళలు ఉంటాయి, అందరికీ ఒకేలా ఉండే కళలు కొన్నే ఉంటాయి. అవి నిజమవుతే అవి తరతరాలకి నిలిచిపోతాయి. అలాంటిది ఏమన్నా మీరు చేయండి అన్నారు. అప్పుడు మేము మా సువర్ణభూమి సంస్థ ద్వారా ఈ D2లో ఒక ఇద్దరికి వాళ్ళ జీవితంలో తరతరాలకు నిలిచిపోయేలాగా ఏదైనా చేయాలని మా సువర్ణ కుటీర్ అద్భుతమైన ఒక లేఅవుట్లో లగ్జరియస్ 2 విల్లాస్ని మేము ఇవ్వాలనుకున్నాం. లగ్జరియస్ విల్లాస్. దీని వర్త్ 35 lakhs అండి ఈచ్. 35 lakhs ఈచ్. 35 లక్షల విల్లా సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అందిస్తున్నటువంటి గిఫ్ట్.
35 లక్షల విల్లా మాస్టర్ కి 35 లక్షల విల్లా కంటెస్టెంట్ కి. టోటల్ 70 lakhs వర్త్ 2 విల్లాస్ మీ సొంతం అవుతాయి. వావ్. ఇంకోటి, ఇక్కడ మీరు ఇంత కష్టపడుతున్నారు, 6 నిమిషాలు కష్టపడుతున్నారండి. మీ కష్టానికి సువర్ణ కుటీర్లో 1000 రెట్లు ఫలితం దొరుకుతుంది. అది ఎలాగంటే, సువర్ణ కుటీర్లో లేక్ ఉంది. ఆ లేక్లో మీరు బోటింగ్ చేస్తూ ఉంటే మీరు ఇక్కడ పడిన కష్టం మొత్తం మర్చిపోతారు. అక్కడ అంత బ్యూటిఫుల్ లేక్ ఉందా సార్? అంత బ్యూటిఫుల్ లేక్ చేస్తున్నాం. కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి సార్. కొత్త కొత్త సువర్ణ కుటీర్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్లో మీరు స్విమ్ చేస్తుంటే ఇక్కడ మీరు కార్చిన ఒక్కొక్క చెమట బొట్టు కూడా అక్కడ పన్నీరు కింద మారిపోతుంది. ఈ అవకాశం ఇచ్చిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్ వారికి, ఈటీవీ వారికి, ఈవెన్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి, ఎవర్ గ్రీన్ ఉదయ్ భాన్ గారికి, అందరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్స్ అ లాట్. సో మాస్టర్స్, మన స్పాన్సర్స్ కి మన థ్యాంక్ యూ ఎలా చెప్తా చెప్పండి. కమ్ ఆన్. సో మీరు తరతరాలకు చెరగని చిరునామా కావాలన్నారు. మా సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి క్యాప్షన్ కూడా అదే, తరతరాలకు చెరగని చిరునామా. అది మీ సొంతం చేస్తుంది. సో మాస్టర్స్, మీలో తేల్చుకోండి. ఇక ఏంటో టెంప్టేషన్ ఏంటో చెప్పేసాము, ఇక మీదే రంగం సిద్ధమైంది. మీ ఇష్టం, ఏం చేస్తారో తెలీదు, మీలో ఒక్కరే విజేత, అది గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మిస్ మ్యాచ్ రౌండ్లో పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకెవరు మ్యాచ్ అవుతారు అంటూ మన ముందుకు దూసుకొస్తోంది ఎలిమినేషన్. ఇక్కడ ఉన్నటువంటి ఒక మాస్టర్ని, కంటెస్టెంట్ని మనం డి ఫైనల్ దాకా వెళ్ళే జర్నీలో మిస్ అయ్యేలా చేస్తుంది. సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందించే ఒక డ్రీమ్ హౌస్. మాస్టర్కి 35 lakhs వర్త్ బ్యూటిఫుల్ విల్లా, కంటెస్టెంట్ కి 35 lakhs వర్త్ బ్యూటిఫుల్ విల్లా. ఈ 2 ఇండిపెండెంట్ విల్లాస్ సొంతం చేసుకునే ఆపర్చునిటీ మిస్ అవబోతుంది ఒక మాస్టర్ కి, ఒక కంటెస్టెంట్ కి. సో వారెవరో తెలుసుకుందాం. టాప్ స్కోరర్ ఎవరు, లీస్ట్ స్కోరర్ ఎవరు, ఎవరు ఈ రోజు మనకి గుడ్ బై చెప్పేసి ఎలిమినేషన్ ఫేస్ చేసి వెళ్ళిపోతారో చూద్దాం. ముందుగా కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. సో ముందుగా మన క్రిష్ మాస్టర్స్ కంటెస్టెంట్ సందీప్. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. గణేష్ స్వామి మాస్టర్స్ కంటెస్టెంట్ పృథ్వీ. బాబా భాస్కర్ సర్స్ కంటెస్టెంట్ వివేక్. శేఖర్ మాస్టర్స్ కంటెస్టెంట్ స్వరూప్. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. సందామర మాస్టర్స్ కంటెస్టెంట్ సంజయ్ మాథ్యూ. వినోద్ మాస్టర్స్ కంటెస్టెంట్ నిత్యానంద్. నా పేరు కాంచనమాల, నా వయసు గరం మసాలా, తందాన తాన అందుబాగని తబలా. రాబర్ట్ మాస్టర్స్ కంటెస్టెంట్ ఉమేష్ చందు. My name is Bella, before Bella, ఒకటి సైన్యంలా వచ్చానిలా. My name is Bella, బిజలి Bella, మెరుపే మనిషి అయితే ఉంటాదిలా. నాగరాజ్ సర్స్ కంటెస్టెంట్ ఆదర్శ్. యాసిన్
contestant Anvesh. మెరిసేటి పువ్వా సిరిమువ్వా వెనవేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వీరవా. Samrat Sir's contestant Zareen. కుడివైపు ఒక టీం ఉంది, నా ఎడమ వైపు ఒక టీం ఉంది. వీళ్ళలో ఒక టీం కంప్లీట్గా సేఫ్ జోన్లో ఉన్నారండి. అంటే నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళడానికి సరిపడని మార్క్స్ గెయిన్ చేశారు. సో ఆ టీం ఏదో ముందు తెలుసుకుందాం. దాని తర్వాత ఏ టీం ఎలిమినేషన్ని ఫేస్ చేస్తుంది, ఏ టీంలో ఒక పర్సన్ ఎలిమినేషన్ని ఫేస్ చేస్తారు. సో వాట్స్ యువర్ గెస్? ఎవరు సేఫ్ జోన్లో ఉండొచ్చు? ఇక్కడున్న వాళ్ళ, ఇక్కడున్న వాళ్ళ? ఈ ఐదుగురిలోంచైనా ఒకరు వెళ్ళిపోవచ్చు, ఈ ఐదుగురిలోంచైనా ఒకరు వెళ్ళిపోవచ్చు. భాస్కర్ సార్, గుండెల్లో దడదడగా ఉందా? ఆర్టిస్ట్ బీటింగ్. ఫ్లైట్ టికెట్ బుక్ చేయమంటారా? లేదుమా, నిన్న పంపించానికే నీ ట్రై చేస్తున్నామమ్మా. ఇది 1 నుంచి చూస్తున్నాను. నీకు కావాలంటే చెప్పు, వెళ్తానమ్మా. వద్దు సార్, మీరు లేకపోతే గణేష్ స్వామీజీ చెప్తారు. ఎనీవేస్, ఏ ఐదుగురు సేఫ్గా ఉన్నారంటే ఏ ఐదుగురు ఎలిమినేషన్ నుంచి కొంచెం దూరంగా మరొక అడుగు ముందుకు వెళ్తున్నారు ఫైనల్స్ కంటే. దిస్ ఇస్ ద టీమ్. కంగ్రాచులేషన్స్. డేంజర్ జోన్లో ఉన్నారు గణేష్ మాస్టర్స్ కంటెస్టెంట్ పృథ్వీ, క్రిష్ మాస్టర్స్ కంటెస్టెంట్ సందీప్, వినోద్ మాస్టర్స్ కంటెస్టెంట్ నిత్యానంద్, సామ్రాట్ సర్స్ కంటెస్టెంట్ జరీన్ అండ్ నాగరాజ్ మాస్టర్స్ కంటెస్టెంట్ ఆదర్శ్. తెలుసుకుందామా ఈ ఐదుగురిలో టాప్ స్కోరర్ ఎవరో? ఇవాల్టి మిస్ మ్యాచ్ రౌండ్లో మ్యాజిక్ చేసింది ఎవరో చూద్దాం. మన మ్యాజికల్ లైట్స్కి పని పెడదాం. సో ఎవరిపైన అయితే లైట్ స్టే అవుతుందో వారు టాప్ స్కోరర్ అన్నట్టు, వారు సేఫ్ జోన్లో ఉంటారు. సో ఇవాల్టి సేఫ్ జోన్లో ఉన్నటువంటి టాప్ స్కోరర్ ఎవరో తెలుసుకుందాం. లైట్స్ ప్లీజ్. మా వినోద్ మాస్టర్స్ కంటెస్టెంట్ నిత్యానంద్. సో వినోద్ సార్, ప్లీజ్ కమ్. తరుణ్ సార్ 10 का 10. रेखा मैम 10 का 10. अब बस यार 10 का 10 मिल गया. Congratulations sir. So you are the top scorer today. So you are the top scorer tonight. Congrats master. Congrats Nitya. Bye bye. Change your dress first please. సెకండ్ బెస్ట్ ఎవరంటే పెద్ద ప్లే చేయాల్సిన పని లేదండి. మా జడ్జెస్ ఇచ్చినటువంటి కాంప్లిమెంట్స్, అప్లాస్ చూసి మీరు కొద్ది గొప్ప గెస్ట్ చేసి ఉంటారు. కమ్ హియర్. సో గణేష్ స్వామి సార్, మీ కంటెస్టెంట్కి తరుణ్ సార్ 9, రేఖా ప్రకాష్ మ్యామ్ 9, 18 తీసుకున్నారు. సో కంగ్రాచులేషన్స్. ఈ ముగ్గురులో ఈరోజు ఒక్కరు ఎలిమినేషన్ని ఫేస్ చేస్తారండి. సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సమర్పిస్తున్నటువంటి తరతరాలకు చెరగని చిరునామా, ఆ డ్రీమ్ హౌస్ని, ఆ డ్రీమ్ విల్లాని సొంతం చేసుకునే ఆపర్చునిటీ వీళ్ళలో ఈ ముగ్గురులో ఒకరికి మిస్ అవుతుంది, ఒక మాస్టర్కి మిస్ అవుతుంది. వారెవరో తెలుసుకుందాం. లైట్స్ ప్లీజ్. Krish Masters contestant Sandeep, Nagaraj Sir's contestant Adarsh. Please come.
సో నాగరాజ్ సార్ అండ్ క్రిష్ సార్, మాస్టర్ తరుణ్ సార్ అండ్ రేఖ ప్రకాష్ మ్యామ్, మీకు 8 ఇచ్చారు, టోటల్ 16, ఇద్దరికి 16 వచ్చాయి. సో కంగ్రాట్స్ మాస్టర్, యస్ కంగ్రాట్స్ సార్. సో మా షోలో మిగిలినటువంటి ఏకైక బ్యూటిఫుల్ లేడీ కంటెస్టెంట్ జరీన్, సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 35 లక్షల ఇల్లు, ఇండిపెండెంట్ విల్లా హైదరాబాద్ లాంటి మహానగరంలో సొంతం చేసుకునే ఆపర్చునిటీ, డి టైటిల్ని గెలుచుకునే ఆపర్చునిటీ మిస్ అవుతోంది సామ్రాట్ సార్కి అండ్ జరీన్కి. సామ్రాట్ సార్, కుడ్ యూ ప్లీజ్ కమ్? సీరియస్లీ ఐఎమ్ గోన్ మిస్ యూ. ఉన్న వాళ్ళందరితో అల్లరి చేస్తుంటే మీరు ఒక్కరే రిమోట్ సార్, కంట్రోల్ చేసే రిమోట్. ఇంకా అల్లరి చేసేటప్పుడు అన్నా అని నేను అనలేను. ఇప్పటిదాకా మీ జర్నీ ఎలా ఉంది సార్ D2లో? ఇంతవరకు వచ్చానంటే గ్రేటే నిజంగా. ఎందుకంటే 9 మంది మగవాళ్ళ మధ్యలో నేను ఒక అమ్మాయిని తీసుకొని ఇంతవరకు వచ్చానంటే నిజంగా గ్రేటే సార్. ఇదే గెలుపు నాకు. 100%. ఐ గెస్ జరీన్ వాళ్ళ అమ్మ వచ్చారు కదా సార్? జరీన్ మదర్ ఎవరున్నారండి ఇక్కడ? आपको कैसा लगा उसकी परफॉर्मेंस और यहाँ तक की उसकी जर्नी? మీకు చెప్పండి మ్యామ్, ఇప్పటిదాకా వచ్చారు కదా, ఇంత దూరం వచ్చారు కదా. मैं सबसे पहले तो शेखर मास्टर का शुक्रिया अदा करूँगी. थैंक यू. దాని గారు ఇప్పుడు వచ్చిన నిజం గ్రేట్ అండి. నా దగ్గరికి నా దగ్గరికి జాయిన్ అయ్యి 2 months అయింది. అంటే వేరే తన ఆర్టిస్ట్ గా చేస్తుంటే మూవీలో వాళ్ళు ప్రాక్టీస్ చేయించి మాస్టర్ దగ్గర పంపించారు. అలా కంటిన్యూ 2 months చేసింది. ఆ తర్వాత మన D2 సెలక్షన్స్ జరిగితే వెళ్ళింది, సమ్రాట్ మాస్టర్ చేతిలో పడింది. నేనే చూసి ఆశ్చర్యపోతున్నా, చాలా బాగా చేస్తాను. 2 months లో బాగా తేడా వచ్చి. సార్ ఎప్పుడు అనేవారు నేను ఆటో పిలిపించి పెట్టుకుంటాను, ఆటో పిలిపించి పెట్టుకుంటాను. ఈసారి అనుకోలేదు. ఈసారి గమ్ము తీసుకొచ్చా, బంక. అది కొంచెం నాగరాజు మాస్టర్కి ఇచ్చా, అతుక్కుపోమని అడిగారు. కొంచెం గమ్ము ఉంటే అంటే ఆయనకు కూడా ఇచ్చాను. నేను చూసుకునేసరికి నా దగ్గర లేదు గమ్ము, మొత్తం ఆయన కొట్టేసారు, ఎండిపోయింది. అది ప్రాబ్లం. మాస్టర్స్ అందరూ వస్తే మనం గుడ్ బై చెప్పేద్దాం. తరుణ్ మాస్టర్ గారికి, రేఖా మాస్టర్ గారికి నా నమస్కారములు దేవుడి వల్ల. నేను వెళ్ళను, అందరి గుండెలో ఉన్నాను అనుకుంటా. తమాస్ కొత్తిమీర లాగా, అదే తమాస్ పూంబుహార్ లాగా ఉండుంటాను నేను. మీరున్నంత కాలం ఇప్పటిదాకా అబ్బా అన్నారు, ఇప్పుడు నా బదులు వచ్చారుగా గెలిపోస్తారు కటంబా. ఆయన ఎంటర్ చేశారు, నన్ను పంపిస్తున్నారు. సచ్చినోడా. తర్వాత ఈ మాస్టర్స్కి అందరికి నిజంగా ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. బాగా సపోర్ట్ చేశారు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఫీలింగ్ సాంగ్స్ ఏమొద్దు, మంచి ఊపు సాంగ్ అంతే. బాధపడుతూ లేకుంటే ఏదో ఒక రోజు స్పెషల్ అపీరెన్స్ రూపంలోనో వైల్డ్ కార్డ్ రూపంలోనో మా మాస్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకునేంత వరకు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దాంచి కొట్టు ఎంటైర్ టీం తరపున గుడ్ బై.